చంద్రబాబు లాస్ట్ రోజులలోనే దానికి ఇచ్చిండ్రు. చంద్రబాబే వాస్తవానికి 95లోనే దానికి శంకుస్థాపన చేసిన విషయం ఏంటంటే, మీకు తిరుమలగిరి దగ్గర చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి కాగానే శంకుస్థాపన చేసిండు. ఒక ఏడాది తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేసి ఒక ముఖ నాటిపోయింది ఆడ. కానీ తుంగతుర్తిలో రక్తాలు వారినాయి తప్ప ఆయన నీళ్లు వారలే. వీళ్ళిద్దరు రెండు పార్టీలు. ఇది స్టేజ్ 1, నేను జూమ్ చేస్తున్నాను. స్టేజ్ 1 ఇది. స్టేజ్ 1 వరంగల్ మహబూబాద్ వరకు ఎండ్ అయిపోద్ది అంతేనా? మహబూబాద్ అక్కడ ఖమ్మం వరకు కొంచెం ఏదో పోతుంది, ఖమ్మం వరకు కొంచెం ఏదో పోతుంది, చివరి మండలంలో కొంత పోతుంది. సో స్టేజ్ 1 వరకే పూర్తిగా రాలేదు, ఎప్పుడు రాలేదు. మీరు లెక్క చూడండి, లెక్క చెప్పండి. మీ టర్మ్ లో కాళేశ్వరం కట్టకుండా లెక్క చెప్పురి. స్టేజ్ 1 వరకు మొత్తం ఆయకట్టు 9 లక్షల ఎకరాల చిల్లర కదా, 9,68,000 ఎకరాలు 9,68,000 ఎకరాలు. మీరు మొత్తం ఆ 10 ఏళ్ళు రికార్డు చూస్తే హైయెస్ట్ వచ్చింది 4,69,000 ఎకరాలు. ఇది స్టేజ్ 2. స్టేజ్ 1లో ఇప్పుడు నేను స్టేజ్ 2 మ్యాప్ చూపిస్తాను. స్టేజ్ 2 ఇవ్వండి. స్టేజ్ 2 వరంగల్ రూరల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ సూర్యాపేటలో నేరేడు చెర్ల వరకు కూడా ఉంది, కొంచెం గరిడేపల్లి నేరేడు చెర్ల నా బార్డర్ లో ఉంటది. ఒక 200 ఎకరాలకు పోతాయి చివరి నీళ్లు మా పొలాలు దాటిన తర్వాత, మా చిన్న సీతారాం తండ దాటిన తర్వాత. ఓకే, అటు ఖమ్మం వైపు కూడా కొంచెం టచ్ అవుద్ది, ఖమ్మం రూరల్, ఖమ్మంలో కూడా తిరుమలపల్లెము ఆ మండలాలకు పోతుంది. పోయినా ఇవన్నీ మోతే మీరు కేసీఆర్ టైంలో పోయిందా? అయ్యో మొత్తం చూసా, 2000 అన్ని సంవత్సరాలు పోయిందా? 21, 22, 4 అన్ని చెరువులు నింపినాం మేము. 20, 21, 22 చెరువు మతడి దునికింది ఎండాకాలంలో కూడా. మొత్తం మోతే మండలానికి మోతే మండలానికి ఈ నడుగుడ మండలానికి అందకపోతే కూడా నేను ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని పిలిచి ఇంజనీర్లను చివరికే ఫస్ట్ మొదలు పోవాలి, చివరి వాటికే పోవాలి అని చెప్పి మొదటి హెడ్ అని పెట్టారు. మొదలు పెట్టిందే మేము. అది ముందు నాగార్జునసాగర్ లో మొదలు పెట్టించిన మేడం కాలం కింద. ఎందుకు అంటే అంత ముందు మాట్లాడితే మనం టేలెండర్స్ అందరూ టేలెండర్స్ మీ టేలెంట్ రావుపోమని చెప్పి దాంతో పెద్ద కథ ఉంది. మళ్ళా దానికి పెద్ద స్టోరీ దానికి మాట్లాడుకుంటే ఒక పూట దానికి పడుతుంది. మొదటి రోజు నాకు కేసీఆర్ చెప్పిండు, ఏం మాట్లాడినా నాగార్జున సార్ కింద ఎవడైనా టేలెంట్ మీది నీళ్ళు రావాలని మాట్లాడతారు, నీళ్ళు రావు అని మాట్లాడతారు. టేలెంట్ అంటే తోల్ది ఎవరినైనా, టేలెంట్ మనం ఎందుకు అవుతాం? మొదటిలో మనం తోక చివరోడు వాడెక్కడు నిజమేడోడు, వీళ్ళకి ఇట్లా అలవాటైంది బాగా, ఆ మాట రానియకు ఎవడన్నా మాట్లాడితే అని చెప్పి నాకు చెప్పి పంపిండు. ఇట్లా ఉంటది ఈ భాష ఇదని పిలిచి మాట్లాడి, నేను చివరోడికి మొదలు నీళ్ళు ఇవ్వాలి, మొదటి ఆపాలి, మొదటి ఉత్తగా ఊటతోనైనా వాడతాయి, చివరి చేరాలి అని చెప్పి. మీకు పెద్ద స్టోరీ ఉంది. రాజవరం జానారెడ్డి గారిని ఓడగొట్టడానికి ఏకైక కారణం రాజవరం నీళ్లు. ఓకే, ఏంది కాదు, జనరల్ ఎలక్షన్ కే మొదటి తుము నాగార్జున సాగర్ 94 లో ఓడిపోయినప్పుడు కాదు, మొన్న మేము ఓడగొట్టినప్పుడు జనరల్ ఎలక్షన్ 2018 లో పైకి వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి నీళ్లు బయట రాగానే మొదటి దాని పేరు రాజవరం మేజర్. ఓకే, ఆ రాజవరం ఊరు అనేది ఏవైతే ఉంటుందో ఎప్పుడు కూడా మేజర్కి ఏం పేరు పెడతారంటే, ఒక మెయిన్ కెనాల్ కి చివరి ఊరు ఏదైతే ఉంటుందో నీళ్లు వాడడానికి, ఆ చివరి ఊరు పేరు ఇక్కడ పెడతారు. ఓకే, చివరి ఊరు అంటే మళ్ళీ కృష్ణా నదిని అనుకొని ఉంటుంది. ఓకే, ఆ కృష్ణా నదిలో వరదలు వస్తే పెద్ద పాములు వచ్చి ఆ ఊర్లో ఎప్పుడు కలిసి జనం చనిపోడు అన్నారు తప్ప ఆ జీవితంలో వాళ్ళు నీళ్లు చూడలేనాడు. మొదటిసారిగా నేను ఇసుకపోయి ఆ ఊరికి నీళ్ళు ఇచ్చిన ఇక్కడి నుంచి. అక్కడ చెప్పినాం, జానారెడ్డి గారు 30 ఏళ్ల నుంచి వెళ్ళి నువ్వు ఇక్కడ వీళ్ళ ఓట్లు ఎంచుకున్నావు, కానీ వీళ్ళకి నీళ్ళు ఇయ్యలే. ఇప్పుడు ఈ రాజవరం పొలాలు అడుగుతాయి, రేపు నువ్వు వస్తే మళ్ళీ ఏం చేసినావు, మాకు ఎట్లా వచ్చినాయి ఇవాళ నీళ్ళని, ఇగో ఈ పొలాలని నేను ఓడగొడితే నేను ఆడ చెప్పొచ్చిన పొలాల మధ్యలో పడి. అదే జరిగింది. టేలెంట్ అనే పదాన్ని అక్కడే నిషేధించండి సార్ కేసీఆర్ గారు. అది కృష్ణా వాటర్ అంతటి కూడా టైల్ టు హెడ్ అనేది మొదలే చివరి భూమి చేరాలి అన్న స్లోగన్ ఇచ్చింది సార్ కేసీఆర్ గారు. దాన్ని అమలు చేసినాం అంతటా. సో ఇప్పుడు మేడిగడ్డ కట్టి కాళేశ్వరం కంప్లీట్ అయిన తర్వాత 4 సంవత్సరాలు కూడా SRSP స్టేజ్ 2 కింద ప్రతి ఇయర్ వరద 2 పంటలకు వచ్చాయా? 2 పంటలకు మీరు ఒక పని చేయొచ్చు. మీరు మీ రిపోర్టర్ పంపి సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి అక్కడ రిపోర్టర్లను పంపి మీరు ఊర్లలో తెలుసుకోవచ్చు. 2014 ముందు మీరు ఎన్నడన్నా నీళ్ళు చూసినరా? ఈవెన్ 18 కంటే ముందు నీళ్ళు ఎప్పుడన్నా ఈ కాలువలో చూసినరా? 18 కూడా 16, తర్వాతనే కాళేశ్వరం పూర్తయినాకనే మేము ఇచ్చింది. నేను మీకు సూర్యాపేటలో పెద్ద ప్రోగ్రామ్ చేసిన. ఏంది, ఇక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరకు కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి అని మొత్తం 1,00,000 మందిని కాలకట్ట మీద పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి ప్రతి చూపించి హారతి ఆ రకంగా ఏ ఊరికి ఆ ఊరు ప్రజలందరూ కూడా వచ్చి ఆ పద్ధతిలో చేయించిన. నేను ఆనాడే చెప్పిన, నేను ఇవాళ రాజకీయాల కొరకు మాట్లాడలేదు కదా నేను. మీరు ఆనాడు బయట ఉంటుంది నాది ఈటీవీలో కూడా కనపడేది అదే. కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి
తన పేరే. అది కాకపోయింటే నేను ఎట్లా మాట్లాడతాను? నేను ఎందుకు మాట్లాడతాను? కాళేశ్వరం వాటర్ వస్తుంది, ఇట్లాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి నేను మాట్లాడాను కదా, గాయాల ప్రోగ్రామ్ నేను కదా. ఎస్ఆర్ఎస్పీ వాటరా కాళేశ్వరం వాటరా? నేను చెప్పిందే కాళేశ్వరం, నేను వాడిన పదమేడ కాళేశ్వరం. చూడండి మీరు, నేను సింపుల్ అడుగుతాను మిమ్మల్ని వరద గారు, అసలు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇక్కడ దాకా రావడానికి అవకాశమే లేదు. మీకు ఒకటే మాటలు చెప్పాలి, మనం చూసే రైతులకు కూడా చెప్పాలంటే, అది 5 హార్స్పవర్ల మోటార్, 5 హార్స్ పవర్ల మోటార్. 5 హార్స్ పవర్ల మోటార్కు జనరల్ గా యాసంగి పంట పండిస్తే 3 ఎకరాలు అందిస్తుంది ఫుల్ నీళ్లు ఉంటే, ఆ బోర్లు కానీ బావిలో కానీ. కొంచెం మంచిగా తెలివిగా చేసుకునే రైతు ఉంటే 4 ఎకరాలు పండించుకోగలుగుతాడు. అదే వానకాలం అయితే 5 నుంచి 6 ఎకరాలు వారుతుంది, అంతమించి ఎక్కడ పారదు. మీకు ఎన్ని నీళ్ళు ఉన్నా ఆ వర్షతడులు 6 తడులు పెట్టుకుంటే కూడా హయ్యర్ సైడ్ 7-8 ఎకరాల వరకు పారిస్తాం ఎవరికి కూడా జాగ్రత్త చేసుకునే రైతు. కానీ వీళ్ళు 500 ఎకరాలుగా నీళ్ళు ఇస్తామని చెప్పి తెచ్చారు. ఆంజనేయం తోకను పెంచినట్టు దాన్ని మొత్తం డిశ్చార్జ్ అయ్యి 5,000 క్యూసెక్లకి మించలే ఎప్పుడు ఎస్ఆర్ఎస్పీ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే స్టేజ్ 1 284 కిలోమీటర్లు, ఆ తర్వాత మళ్ళీ మెయిన్ కెనాల్ తిరుమగిరి వరకు వస్తే మళ్ళీ 60 కిలోమీటర్లు, 346. స్టేజ్ 1 ఏమో 284 దగ్గర ఎండ్ అవుద్ది, ఇది 346 అంటే 16 + 46 62 కిలోమీటర్లు. 62 కిలోమీటర్లు ఇక్కడ మొత్తం 346 తిరుమగిరి ప్రగతి నగర్ వరకు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నా 71 DBM ఇంకా 80 కిలోమీటర్లు పోవాలి, రావిచెరువు దాటి ఆ కింది పోవాలంటే 80 కిలోమీటర్లు. ఒక 6,000 క్యూసెక్ల నీళ్లు ఎస్ఆర్ఎస్పీ దగ్గర పోచంపేట దగ్గర బయలుదేరితే 550 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు పోతాయి అసలు. దీని ప్రజల భాషలు చెప్పాలంటే కాలువ బిక్కిపోయింది. ఏంది, మనం ఎప్పుడైనా నీళ్లను తక్కువ నీళ్లను దూరం తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాలువ తాగేస్తుంది, కాలువనే తాగేస్తుంది, సింక్ అయిపోతాయి. ఇది కూడా అంతే, నువ్వు అట్లా వదిలి